హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను వ్లాగ్. దిస్ ఈస్ హీనా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేస్తానో చూపెడతాను ఈ వీడియోలో. ఇది వచ్చేసి రవ్వు చేప. మార్కెట్లో ఎలా కావాలంటే అలా మనకి పీసెస్ లాగా కట్ చేసి ఇస్తారు. అక్కడనే వాష్ చేసి అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. చూడండి, ఇవైతే కర్రీకి, ఇది వచ్చేసి ఫ్రై కానీ కట్ చేసి తీసుకొచ్చారు. అక్కడ కడిగినా సరే మనం ఇంట్లో అయితే ఒక్కసారి సాల్ట్ వేసుకొని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి 3-4 టైమ్స్. నేనైతే దొడ్డుప్పు వేసి అయితే కడుక్కుంటాను మంచిగా. ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. రవ్వు చేపల్లో ముళ్ళులు ఎక్కువ ఉంటాయి కానీ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మరి మీ ఇంట్లో లంచ్ స్పెషల్స్ ఏంటి? ఇవాళ మా ఇంట్లో అయితే ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అండి. ఇక్కడ మరి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫిష్ కర్రీ కోసం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా రెడ్ కలర్ వచ్చేదాకా అయితే చూసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి వీటిని. ఆనియన్స్ అయితే ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే ఫిష్ కర్రీ చేస్తున్నామో ఆ చేపలు అయితే తీసి పెట్టేసుకున్నాం కదా, అందులో అయితే ఈ ఉల్లిపాయ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, దానికి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్, జీలకర్ర పొడి అన్నీ వేసి అయితే మంచిగా కలుపుకోవాలి. నేనైతే అన్నీ ఇప్పుడే వేస్తున్నాను, మళ్ళీ కర్రీలోకి అయితే ఏమి వేయను. ఇప్పుడే అన్నీ కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు అదే విధంగా ఫిష్ ఫ్రై కూడా కలిపేసి పెట్టుకుందాము. ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, సాల్ట్, ఇది వచ్చేసి ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేసుకొని అయితే ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఒక 1/2 అవర్ పాటు అయితే మ్యాగ్నేట్ చేసుకున్నాను వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. ఇప్పుడైతే ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను, అందులో కొంచెం జీలకర్ర అయితే వేసాను. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇలా వేసుకోవాలి 1 by 1 అయితే. ఇప్పుడు మిగిలిన మసాలా కూడా వేసుకోవాలి ఇందులో. మనం ఎక్కడ స్పూన్ వాడకూడదు, ఇలా అయితే చేతితోటే మిక్స్ చేసుకోవాలి. మనం స్పూన్ తోటి కలిపితే పీసెస్ అనేది విరిగిపోతాయి, అందుకని చేతితోటే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే చేతితోటి తిప్పుకోవాలి బౌల్ని. ఇప్పుడు పైనుంచి మెంతాకు అయితే నేను కడిగేసి పెట్టుకున్నాను, పైనుంచి వేసుకోవాలి. మెంతాకు వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మరొక్కసారి అయితే ఇలా తిప్పుకోవాలి. చూడండి, ఇలా అయితే పైకి ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు మనం చింతపులుసు అయితే వేసుకోవాలి ఇందులోకి. మనకి మంచిగా ఫ్రై అయితేనే ఆ పచ్చివాసన అనేది ఉండదు. ఇప్పుడైతే నాకు సరిపడా చింతపులుసు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను ఇందులోకి. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని
ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అయితే రెడీ అవుతుంది. ఇలా మరుగుతుంది కదా, ఇంకా కొంచెం చిక్కపడాలి మనకి. ఈ కర్రీ చేసినప్పుడు కాకుండా చేసిన నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే మన కర్రీ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. ధనియా పౌడర్, జీరా పౌడర్ వేయాల్సిన అవసరం లేదండి. నేను ఎందుకంటే ఫస్టే వేశాను కదా. చూడండి మన ఫిష్ కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. చిక్కపడింది కదా, ఇలా ఆయిల్ అయితే పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నా స్టైల్లో అయితే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫిష్ కర్రీ అయిపోయింది కదా, ఫ్రై అయితే చేసేసుకుందాం. నేను ఫస్టే మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా ఫిష్, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు తవ్వాలో అయితే ఫ్రై చేస్తాను నేను. ఇక్కడ ఆయిల్ అయితే వేసేసుకున్నాను, హీట్ అయిపోయింది. ఇప్పుడు 1 బై 1 అయితే ఫిషెస్ అన్నీ వేయించుకోవాలి. మన కడాయిలో కూడా చేసుకోవచ్చండి, కానీ నేను తొందరగా అవుతుందని ఇలా తవ్వాలో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఒక్కసారి అయితే తిప్పుకోవాలి వెనుక సైడ్. నేను మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల మసాలాస్ అయితే మంచిగా పట్టాయి ఫిష్కి. అప్పటిదప్పుడే చేసుకుంటే అంత మసాలాస్ అన్నీ పట్టవండి. అందుకనే 15 మినిట్స్ టు 20 మినిట్స్ అయినా మ్యాగ్నేట్ చేసుకొని వండుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను పైనుంచి. కొత్తిమీర వేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది మనకి. మంచిగా కొత్తిమీర క్రంచీగా అయితే అవుతుంది. కొత్తిమీర వేసాక మరొక్కసారి అయితే తిప్పుకుంటున్నాను వెనుక సైడ్. అంతేనండి, మన ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మనం ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మన గ్రేవీ టైప్గా అయితే ఉంటుంది అది కూడా. చూడండి ఇక్కడ నేను ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను పైనుంచి అయితే. అంతేనండి, మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో అయితే మరికొందరు చూస్తారు. బాయ్ మరి.